హారతి తీసుకోండమ్మా. సత్య ఆగొచ్చు. తన ఒంటి మీద అమ్మవారు పోనింది. ఇప్పుడొద్దు, ఇప్పుడు దగ్గరకొద్దు. సత్యని కాదే, నేను ఎల్లమని వచ్చాను. ఈ అమ్మాయి ఒంట్లో అమ్మవారు పోనారు. హే పూజారి, అమ్మా ఎల్లమ్మా, నా కళ్ళ ముందే, నా గుళ్ళో నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ నించున్నావా? ఇంకా ఎందుకయ్యా నువ్వు పూజారిగా ఇక్కడ? అమ్మా నాకేమీ అర్థం కాలేదమ్మా. నా సన్నిధిలో అడుగు పెట్టి ఒక ఆడది దొంగ ఆటలు ఆడుతోంది. దాన్ని ఏం చేయాలి చెప్పు. అలా ఎవరైనా ఉంటే నువ్వు శిక్షించొచ్చమ్మా. అది నీ హక్కమ్మా. నువ్వు దేవత తల్లి, నువ్వు ఎవరైనా శిక్షించొచ్చు. ఇదే ఇదే ఇదిగో ఇది నిల్చుంది చూడు. ఈ పరిహార పూజలో నువ్వు చేసిన పని వల్ల కళంకం కలిగింది. నేను? అవునే, నువ్వే. ఈ పూజ పాడు చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నిజంగా నేనేం చేయలేదమ్మా. నా బిడ్డలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నువ్వు కావాలని తన కాళ్ళకి అడ్డు పెట్టి చేతిలో ఉన్న పాత్ర కింద పడేలా చేద్దామనుకున్నావు. అది తెలియక జరిగింది. నేను కావాలని చేయలేదు. ఇప్పుడు కూడా కావాలని తన పాత్ర కింద పడేద్దామని చూసావు. అయ్యో లేదు, నా వెనుక ఉన్న ఎవరు నన్ను తోసేశారమ్మా. నువ్వు చేస్తున్న నాటకాలన్నీ నేను చూస్తూనే ఉన్నానే. నీ తోడు దొంగ ఎవరో చెప్పు. అయ్యో, తోడు దొంగ లేదు, తోడు కొడలేదు. అది భయపడి పారిపోయింది. పూజారి, దీనికి నేను శిక్ష నిర్ణయించాను. సరేనమ్మా. పూలకుండి సిద్ధమా? పూలకుండి సిద్ధంగా ఉందమ్మా. అది తీసుకోండ్రా. ఇది చేసిన తప్పుకి దీని చేతిలో ఆ పూలకుండి పెట్టండి. సరేనమ్మా. ఆ పూలకుండి పట్టుకొని ఇది గోపురం చుట్టూ 3 సార్లు తిరగాలి. నేను తిరగాల? అవును. 3 సార్లు నేనెలా తిరగాలి? లేదంటే ఈ ఊరికే చెడు జరుగుతుంది. అమ్మా ఆమె చేస్తారమ్మా, మేమే దగ్గరుండి చేయిస్తాం తల్లి. నేను నీ మాటలు నమ్మి వీళ్ళందరినీ కూడా నమ్మి నేను వెళ్ళిపోతున్నాను రా, వెళ్ళిపోతున్నాను. సత్య 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 బాబు ఈ నీళ్లు చాలండి. ఇవ్వండి. సత్య కళ్ళు తెరు. సత్య సత్య కళ్ళు తెరు. ఇదిగోండి పూజారి గారు. సత్య ఇలా చూడు. బాబు భయపడకండి, అమ్మవారు తిరిగి వెళ్ళిపోయారు. ఆమె స్పృహలోకి వస్తుంది. సత్య సత్య ఏమైంది నాకు? నీ ఒంట్లోకి అమ్మవారు వచ్చారమ్మా. నీకు పూనకం వచ్చింది. ఏం చెప్తున్నారు పూజారి గారు? నాకు అలాంటిదేమీ జరగలేదు. అవును సత్య, నువ్వు చాలా ఆగ్రహంతో ఊగిపోయావు. సుభద్ర మీ ఇద్దరి పరిహార పూజని పాడు చేయడానికి ప్రయత్నించిందని చెప్పి తను పూలకుండీతో 3 సార్లు ఈ గుడి గోపురం చుట్టూ తిరిగి రమ్మని చెప్పావమ్మా. అలా చెప్పి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయారు. అలానా? నాకేమీ గుర్తు రావడం లేదే. అయ్యో, ఇలా చూడండి, నేనేం చెయ్యలేదు. ప్లీజ్ అందరూ నన్ను నమ్మండి. దీనికి అమ్మవారే అసలు పోనలేదు. నా మీద ప్రతీకారం తెచ్చుకోవడం కోసం ఇలా నాటకం ఆడుతోంది. అమ్మా అలా తప్పుగా మాట్లాడకండమ్మా. అమ్మవారి ఆజ్ఞ ఈ అమ్మాయి ద్వారా తెలిసింది. నాటకం అని మాట్లాడితే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అమ్మవారు చెప్పినట్లుగానే నువ్వు పూలకుండి తీసుకొని 3 సార్లు గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేసి రావాలి. అది పూర్తయ్యేంత వరకు మేము నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వం. అయ్యో, ఏంటది వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు సుభద్ర, పూలకుండీనే కదా, 3 సార్లు తిరిగి వచ్చేసే. సరే,
పూల కుండీనే కదా, ఇవ్వండి, అలాగే ఇవ్వండి, నేను తీసుకొని తిరుగుతాను. ఉండండమ్మా, తీసుకొస్తాను. అమ్మా ఎల్లమ్మ తల్లి, మా పిన్నికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఏ సుభద్ర, అమ్మవారు చెప్పిందాన్ని నువ్వు నెరవేరుస్తావు కదా? ఏంటదినా మీరు? పూల కుండీనే కదా తీసుకొని తిరగాలి, అదేమైనా పెద్ద కష్టమా? జుజుబి అంతే, ఎలా తిరిగి వస్తానో చూస్తూ ఉండండి. సత్య, ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నువ్వు సైలెంట్ గా ఉండక్క. ఇదిగోండమ్మా పూలకుండి. అయ్యో, ఇది అగ్నికుండం. ఈ అగ్నికొండనే మా ఊర్లో పూలకుండి అంటారమ్మా. తీసుకోండి. అయ్యయ్యో, నన్ను వదిలేయండి స్వామి. నన్ను వదిలేయండి. అయ్యయ్యో, అది అగ్నికుండ వదినా. ఎలాగోలా చేసి సుభద్ర, లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. ఏం కాదులేమ్మా, తీసుకోండమ్మా. ఏమా పోమ్మా, నువ్వొక్కదానివి, ఇవన్నీ నేను చేయడం కుదరదు. చేయాలమ్మా, లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. ఈ ఊరే నామరూపాలు లేకుండా పోతుంది. అయ్యో అయ్యో అక్క, బావా, నా భార్యని కాపాడండి. ఏంటక్క ఇదంతా? ఈ ఊరిని కాపాడాలంటే నీ భార్యని కాపాడాలి అనుకోకు, అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. ఏంటి బావా ఇది? ఇప్పుడు ఏం చేయాలి బావా? నాకేమీ అర్థం కావట్లేదు. అంతా అమ్మవారు ఏంటి? చూసుకుంటారు. నువ్వు భయపడకు అమ్మవారు సుభద్ర. చేసుకుంటారా? అయ్యో వదినా, నాకు ఇదిగోండమ్మా, భయంగా ఉంది. భయపడకుండా తీసుకోండి. భయపడకండమ్మా, తీసుకోండి. అమ్మా, కొంచెం ధైర్యం. అమ్మవారిని తలుచుకుని తీసుకోండి. అయ్యో తీసుకోండమ్మా, ఏమీ అవదమ్మా, తీసుకోండి. అయ్యో అయ్యో, అమ్మా, కాలుతోంది, కాలుతోంది. త్వరగా గోపురం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిరండమ్మా. అయ్యో, జాగ్రత్త, నన్ను జాగ్రత్త. క్షమించండి. అయ్యో సుభద్ర, సుభద్ర, కింద పడేకు. నీకు నేనున్నాను సుభద్ర. మీరుంటారండి, నేనుంటానా? సరే సరే, టెన్షన్ పడుకో, టెన్షన్ పడుకో. పట్టుకోలేకపోతున్నా. ఏమండి, ముందు తిరగండి, ఆ తర్వాత నేను తిరుగుతాను. నేనా? తీసుకోండి, అమ్మా, తీసుకోండి. అలా ఇంకో వ్యక్తికి ఇవ్వకూడదమ్మా, అది పద్ధతి కాదు. అయ్యయ్యో. అమ్మవారు చెప్పిన పరిహారాన్ని మీరు ఒంటరిగానే పూర్తి చేయాలి. చెయ్యాలమ్మా, మీరే దాన్ని పూర్తి చేయాలి. అయ్యో, వెళ్ళు, వెళ్ళు. ఏమండి? వెళ్ళండమ్మా, వెళ్ళండి. అయ్యో. వెళ్ళండి. వెళ్ళు, వెళ్ళు. పద, పద. వెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. నిదానంగా, నిదానంగా. అయ్యో. అయ్యో వచ్చేసాం, ఇంకా కొంచెం దూరమే. అయ్యో అదిగో, కొంచెం దూరమే. అయ్యో. ఆ. వచ్చేసాం. అయ్యో. అయ్యో, కాలుతుందండి. అమ్మా, జాగ్రత్త. కాలుతుందండి, నా వల్ల పద. కావడం లేదు. వచ్చేసాం. అయ్యో జాగ్రత్త, అయ్యో, జాగ్రత్త. అమ్మా, చచ్చాను దేవుడా.